కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఏలేరు నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో కాలువలకు నీరు ఆగి పంటలు ఎండిపోతున్నాయని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఏలేరులో ఇసుక తీయకూడదని రైతులందరూ మొరపెట్టుకుంటున్న జ్యోతుల నవీన్ అనుచరుల ఆధ్వర్యంలో ఏలేరులో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఆరోపించారు. జగ్గంపేట నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే కుమారుడు చేసే అవినీతి అక్రమాలతో పాటు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడతానని సూర్యచంద్ర స్పష్టం చేశారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు వారి కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు జరుగుతూ ఉందని అధికారులందరికీ కూడా 2 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం, PGRS లో పెడతా ఉన్నాం. అధికారులు మేము పెట్టిన అప్లికేషన్కి ఒక 10 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత ఫలానా తారీఖున ఫలానా టైంకి వస్తాం, మీరు ఆ టైంకి రండి అంటారు. అక్కడ అదే అధికారులు మళ్ళీ ఆఫీస్ నుంచి బయలుదేరి ముందు మేము రేపు వస్తామని చెప్పేసో లేకపోతే ఎల్లుండి వస్తామనో, అంటే వచ్చే తనిఖీకి వచ్చే తేదీ ఈ అధికారులే ఎవరైతే అక్రమంగా ఇసుక మట్టి తోలుతా ఉన్నారో వారికి సమాచారం పంపించడం, వాళ్ళు ఈ మిషన్లో లారీలు ఏమీ లేకుండా చేయడం, అధికారులు వచ్చి ఏమీ లేవండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఈ రకంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి మొన్న ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన రోజున ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఎవరైనా సరే నా అవినీతి నిరూపించండి, నిరూపించలేకపోతే గుండు పగల కొడతానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ శృంగరాయనపాలెంలో ఇక్కడ ఏలేరు నది మధ్యలో సుమారు 10 అడుగుల లోతు ఇసుక తీసేస్తా ఉన్నారు. 200 మిషన్తో లారీలు చూడొచ్చు లోడింగ్. ఇక్కడ మేమందరం వచ్చి రైతులతో పాటు వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ మేము అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది, ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మేము రావడం చూసి ఇంచుమించు సుమారు 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. స్పీడ్గా మమ్మల్ని అందరినీ జనాలు చూసి, రైతుల్ని మమ్మల్ని చూసి చాలా స్పీడ్గా 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. ఒక లారీ దొరికింది, మిషన్ ఆఫ్ చేయడం జరిగింది. 100 పోలీస్ వారికి చెప్పాం, కిర్లంపూడి SI గారికి చెప్పాం, కిర్లంపూడి MRO గారికి చెప్పాం. ఈ లారీని ఈ మిషన్ని సీజ్ చేసి ఎవరైతే అక్రమంగా అవినీతిగా తోలుతా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు వచ్చే వరకు ఏ టైం అయినా సరే ఇక్కడ మేము వెయిట్ చేస్తాం. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వమా? ఇది రైతు ప్రభుత్వం కాదు. రైతు ప్రభుత్వం అయితే 2 సంవత్సరాల నుంచి ఏలేరు అడ్డంగా దారుణంగా ఇసుక తోలేసి ఎంత అవినీతి చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే నెహ్రూ గారు, నవీన్ గారు వాళ్ళ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఇదే పని. రోజు ఎన్నో మిషన్లు, ఇంకా కడికెళ్తే చాలా మిషన్లు ఉన్నాయి. మేము రావడం చూసి మొత్తం మిషన్లన్నీ పైకి ఎక్కించేయడం జరిగింది, లారీలన్నీ స్పీడ్గా వెళ్ళిపోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ బెడ్ రెగ్యులేటర్ ఇటు ఇంచుమించు ఏలేరు అటు ఇటు నీరు వెళ్తుంది. ఈ బెడ్ రెగ్యులేటర్ ఆనుకుని తీసేయడం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం ఉంటుందా అండి? ఎక్కడ ఇసుక ఉందో అక్కడ తీసేస్తా ఉన్నారు. కాలువలు మెరకైపోయి ఏలేరు లోతు అయిపోతుంది ఈ ఇసుక తీసేయడం వల్ల. ఎవడిచ్చాడండి మీకు ఈ అధికారం? మీకు ప్రజలు 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించింది. 200 మిషన్లు, 100 లారీలు పెట్టి ఈ రైతులకు నీరు వెళ్లకుండా చేయడానిక నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ మేము పట్టుకున్నాం, మీరు దొంగతనం చేస్తా ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. మీరు అవినీతి చేస్తా ఉన్నారు. 200 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి నిరూపించాం. ఇక్కడ చూపించాం, మిషన్ పట్టుకున్నాం, లారీలు పట్టుకున్నాం. మరి మీరు గుండె మీద పగలు కొడతానో నిరూపించకపోతే అంటున్నారు. మీ గుండె మీద మీరే పగలు కొట్టుకుంటారా? మీ గుండెను మీరే పగలు కొట్టుకుంటారా నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాం. మీ అబ్బాయి నవీన్ని పగలు కొడతారా గుండు? లేదంటే ఇప్పుడు కృష్ణవరంలో జరుగుతుంది, ఇక్కడ కృష్ణవరంలో తెలుగుదేశం నాయకుడు మీకు కూడానే ఉంటాడు కదా, అతను గుండు పగలు కొడతారా? ఎవడ గుండు పగలు కొడతారు? మీరు ఎవరైతే మీరు అవినీతి చేస్తా ఉన్నారో మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. రైతు నిజంగా పంట పండించడానికి ఎంత కష్టం, ఎంత బాధ. రైతులు ఇంజిన్లు పెట్టి తోడుకుంటా ఉన్నారు, మరి వాళ్ళంకలు వేసుకుంటా ఉన్నారు నీరు ఎక్కక. మీరే చెప్తా ఉంటారు ఎన్నో మీటింగుల్లో జ్యోతుల నెహ్రూ గారు, ఏలేరులో ఇసుక తీసేయడం వల్ల మెరకైపోయింది, రైతులకు నీరు వెళ్ళట్లేదు అని మీరే చెప్తారు. మీరే ఇసుక తీయించేస్తున్నారు మీ ఆధ్వర్యంలో. చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరి ఈ యొక్క చేసే దోపిడీ వల్ల కానీ, మీరు చేసే అవినీతి వల్ల కానీ మీరు చాలా దారుణమైన అధోగతి పాలైపోయి చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఓటమికి గురవుద్దని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. మరి చూడొచ్చు ఎంత అన్యాయం. మొత్తం కడకి ఏలేరు 55,000 ఎకరాలకి ఆయకట్టు నీరు వెళ్ళే ఏలేరుకి ఎలాంటి గోతులు పెట్టారో చూడండి. ఇంతంత గోతులు. ఇదే పని మొత్తం ఏలేరు అంతా కూడా. ఒక రోడ్డు వేసేయడం జరిగింది ఏలేరు మధ్యలో. ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు. తప్పకుండా మేము ఎక్కడైతే మీరు అవినీతి చేస్తా ఉన్నారో
తప్పకుండా మేము మీరు చేసే అవినీతిని మేము నిరోధిస్తాం, మేము ప్రతిఘటిస్తాం. మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఏం తప్పు చేస్తాం? ఇంటి దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మీరు మరి పేదలకి ఇల్లులు నిర్మిస్తా అన్నారు, 25,000 ఇల్లులు ఎందుకు నిర్మించలేదని అడిగాం. మరి జగ్గంపేట ఫ్లైఓవర్ గురించి మాట్లాడాం. మీరు చేస్తున్న 200 కోట్ల అవినీతి గురించి మాట్లాడాం. లోకేష్ గారు వస్తా ఉన్నారు, ఈ యొక్క మట్టి ఇసుక అక్రమ రవాణా గురించి వివరిద్దాం, జగ్గంపేట నియోజకవర్గ సమస్యలు వివరిద్దాం అని చెప్పేసి మేము అనుకుని ప్రెస్ మీట్ పెడితే మరి మీ నాయకులందరినీ మా ఇంటికి పంపించి మరి దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ తోయించి మళ్ళీ వాళ్ళకి ప్రతిపాడు హాస్పిటల్ పంపించి చొక్కాలు చింపుకుని నేను చోడిచ్చు కొట్టానని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తారా నెహ్రూ గారి మీద? ఇలాంటి పనులు చేస్తే మీరు